ఆ ద్వారపాలకుడు కుచేలుణ్ణి పైనుంచి కిందకు చూసి, సరే, మీరు ఇక్కడే వేచి ఉండండి అని కుచేలుణ్ణి ముఖద్వారం వద్ద ఉంచి, ఆ ద్వారపాలకుడు అంతఃపురంలోకి వెళ్ళి శ్రీకృష్ణ రుక్మిణీదేవుల మందిరం ముందుకు వెళ్ళి నిలబడి, ప్రభు, తమరిని కలవడానికి ఎవరో బ్రాహ్మణుడు తమరి స్నేహితుడని వచ్చారు అని పిలవడంతో, ఏమిటి విషయం అంటూ ఆ మందిరం యొక్క తలుపు తీసి ఆ సైనికుడితో మాట్లాడుతున్న కృష్ణుడు దూరంగా ముఖద్వారము వద్ద నిల్చుని ఉన్న కుచేలుని చూసి, మిత్రమా కుచేల, ఎంతసేపైంది నీ వచ్చి అని పరమ సంతోషంతో కుచేలుని వద్దకు పరిగెత్తుకెళ్ళి కుచేలుని కౌగిలించుకుని, ఎన్నాళ్ళైంది కుచేల నిన్ను చూసి అని కుచేలుని చెయ్యి పట్టుకుని తన వసత మందిరంలోకి తీసుకువెళ్ళి కుచేలుని తన హంసతూలిక తల్పం మీద కూర్చోపెట్టి కుచేలుడి కాళ్ళు కడగడానికి రుక్మిణీదేవిని బంగారు చెంబులో నీళ్లు తెమ్మని, అక్కడ ఉన్న చిలుకలతో బంగారు పళ్ళెం తీసుకురమ్మని చెప్పి ఆ పళ్ళెంలో కుచేలుడి కాళ్ళు పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తుండగా కృష్ణుడు కుచేలుని కాళ్ళు కడిగాడు.